Yes, Suryakiran, how are you? Fine, sir. How are you, sir? I'm good. In Vijayawada, Yes, sir. Vijay, sir. ఏ రోజు ఇంటర్వ్యూ? 26, sir. Morning session. ఎస్. సో సూర్య, Sir. విజయనగరంలో ద మోస్ట్ ప్రివిలెంట్ ప్రాబ్లం ఏముంది అని అంటే ఒకటి నాకేం చెప్తారు? Uh, illiteracy, sir. హౌ మచ్ పర్సంటేజ్? ఎగ్జాక్ట్ గా పర్సంటేజ్ అయితే ఐడియా లేదు సార్, బట్ వేరే డిస్ట్రిక్ట్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం యావరేజ్ తక్కువ ఉంది సార్. Okay. If you are given the powers, then what reform you will bring such that education percentage increases? సపోజ్ సార్, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మనకి డ్రాప్ అవుట్ రేషియోని తగ్గించాల్సి ఉంటుంది సార్. అంటే దానికి సంబంధించి మనము అంటే గవర్నమెంట్ సెక్టార్ తరపు నుంచి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే చేస్తుంది తల్లికి వందనం లాంటి స్కీమ్స్ ని ఇంకొంచెం ఎఫిషియెంట్ గా ప్లస్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు తెలియాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే విజయనగరంలో ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు సార్. వాళ్ళకి అంత అవేర్నెస్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళ ప్లస్ వాళ్ళ లైవ్లీహుడ్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉండటం వల్ల అంటే పవర్టీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి తెలియదు సార్ దాని బెనిఫిట్స్ అనేవి. దాని గురించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ప్లస్ రెగ్యులర్ గా సర్వేస్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా స్కీమ్స్ అనేవి అందజేయడం వల్ల డ్రాప్ అవుట్ రేషియోని ఇంక్రీజ్ చేయొచ్చు సార్. దాని వల్ల లిటరసీని పెంచవచ్చు. ఏమేం ట్రైబల్స్ ఉన్నారు విజయనగరంలో? ఎగ్జాక్ట్ గా అయితే నేమ్స్ ఐడియా లేదు సార్. మీరే అన్నారు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ట్రైబల్ పర్సంటేజ్ ఉంది సార్. యూ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. యువర్ డిస్ట్రిక్ట్ ట్రైబల్స్ అండ్ యువర్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్స్ మొత్తం యూ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. ఎస్ సార్. ప్లీజ్ గో త్రూ ఆల్ ద ట్రైబల్స్. షూర్ షూర్ సార్. శ్రీకాకుళం అండ్ విజయనగరం ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు కాబట్టి యూ షుడ్ నో అబౌట్ దెమ్. షూర్ సార్. ఎస్. బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి ఐడియా ఉందా మీకు? అంత లాస్ట్ ఐడియా లేదు సార్. లాస్ట్ 1 వీక్ నుంచి చాలా న్యూస్ లో ఉంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ కాబోతుంది కాన్ఫ్లిక్ట్ లో. దాని గురించి అంత అవేర్ లేదు సార్, చూస్తాను సార్. నేషనల్ ట్రైబల్ పాలసీ డ్రాఫ్ట్ 2006 ఏమని చెప్తుంది అని అంటే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే 10,000 10,000 పీపుల్ కన్నా ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అవుతే ఆ Yes, ట్రైబల్ sir. ఆ పర్టికులర్ ప్రాజెక్టుతోని ముందుకెళ్ళకూడదని చెప్తుంది అనమాట. కానీ Yes, sir. పోలవరం ప్రాజెక్ట్ ఒకటే 150,000 జనాన్ని డిస్ప్లేస్ చేస్తుంది. అందులో 40%, దట్ మీన్స్ 60,000 పీపుల్ ఆర్ ఓన్లీ ట్రైబల్స్. సో ఈజ్ ఇట్ ఫీజిబుల్, ఈజ్ ఇట్ గుడ్ ఐడియా టు గో విత్ పోలవరం ఫార్వర్డ్? సరే, అకార్డింగ్ టు పాలసీ ప్రకారం అయితే మాత్రం ఆ నామ్ అనేది కొంత మనం రాంగ్ గా వెళ్ళినట్టే సార్. కాకపోతే ఏంటంటే సార్, పోలవరం ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువ లార్జ్ స్కేల్ లో ఉండటం వల్ల పోలవరం ని అంటే మనకి ఇప్పుడు ఏపీలో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి లార్జ్ సెక్టర్ లార్జ్ స్కేల్ పీపుల్ దాని వల్ల ఇంపాక్ట్ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది కూడా ప్రాపర్ గా జరిగి వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ప్రాపర్ గా జరిగి వాళ్ళ కాంపన్సేషన్ కూడా జరిగితే మాత్రం పోలవరం అనేది ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఇంతకుముందు గవర్నమెంట్ నవరత్నాలు, ఇప్పుడు గవర్నమెంట్ సూపర్ 6 మధ్యలో వ్యత్యాసం, డిఫరెన్సెస్ చెప్పండి. డిఫరెన్స్ వచ్చేటప్పటికి సార్, నవరత్నాలు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా ఉందంటే సార్, నవరత్నాలకి సూపర్ సిక్స్ కి మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఉన్నా కూడా మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సార్, ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ అనే వర్డ్ ని మెయిన్ గా తీసుకొచ్చారు సార్. అక్కడ వెల్ఫేరిస్టిక్ స్కీమ్ అనే నేమ్ తో తీసుకొచ్చారు, ఇక్కడ డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ అనే స్కీమ్ తో తీసుకొచ్చారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యూత్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మేజర్ మనం చూసుకుంటే యువగలం అనేది అది ఆ మనకి నవరత్నాల్లో అంత ఎఫెక్టివ్ గా లేని స్కీమ్స్. సో ఇక్కడ యువగలం వల్ల 30 lakhs జాబ్స్ అని, లేదు అనుకుంటే నిరుద్యోగ వృద్ధి అని దాని వల్ల. సో ఇక్కడ మనకి స్టేట్ డెవలప్మెంట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపించగలుగుతుంది సార్. సో డెవలప్మెంట్ కి మెయిన్ రీజన్ అనేది ఇవ్వటం జరిగింది అనేది నా ఒపీనియన్స్. ఓకే. ఇప్పుడు మీరు డీసీ అయ్యారు, మీరు మీ డిపార్ట్మెంట్లో యువర్ క్లీన్, మీరేం కరప్షన్ తీసుకోవట్లేదు, అంతే కదా? ఎస్. సో మీరేం కరప్షన్ తీసుకోవట్లేదు, మీ పైన సూపర్ ఆర్డినేట్స్ కరప్షన్ తీసుకుంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మీరు మీరు ఒకరు కరప్షన్ తీసుకోకుంటే కాదు కదా. సో సిస్టంలో కూడా కరప్షన్ ఉండకూడదు. సో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు సో దట్ మీ డిపార్ట్మెంట్ మొత్తంలో కరప్షన్ లేకుండా చేస్తారు?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నా సుపీరియర్స్ అనే కరప్షన్ తీసుకోగలిగితే మాత్రం దాన్ని నెక్స్ట్ సుపీరియర్ లెవెల్ కి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది సార్. అదే నా సబార్డినేట్స్ కానీ అలాంటి ఆ, చేస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అనేది మాత్రం నా చేతుల్లో ఉంటుంది కాబట్టి బై లా ఆటోమేటిక్ గా వాళ్ళకి లా బేస్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. బట్ సుపీరియర్ అనేటప్పటికి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అలా కాకుండా హైయర్ ఆఫీషియల్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగానే చేస్తాం సార్. దానివల్ల స్ట్రీమ్ లైన్ అనేది అవుతుంది. ఎస్, కరెక్ట్. అలాంటి వాళ్ళ కోసం ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏంటి? స్టేట్ లెవెల్ అయితే యాంటీ కరప్షన్ బ్యూరో, విజిల్ బ్లోవర్ యాక్ట్. విజిల్ బ్లోవర్ యాక్ట్, విజిల్ బ్లోవర్ యాక్ట్ ప్లస్ లోకాయుక్త యాక్ట్స్. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 గురించి చెప్పండి. లోక్ యాక్చువల్లీ ప్రాపర్ గా దాని గురించి అంత ఐడియా లేదు సార్, బట్ తెలిసినంత వరకు చెప్తాను సార్. లోక్పాల్ అనేది మనకి నేషనల్ లెవెల్ కి సంబంధించి సార్, లోకాయుక్త అనేది స్టేట్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్స్ కూడా దీని యొక్క అంబిట్ లోకి తీసుకొచ్చి ఇలాంటి కరప్షన్ అనే డేంజరస్ దీన్ని రిమూవ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక వెపన్ లాగా చెప్పండి సార్. సో నేనేమంటానంటే, యుక్రెయిన్కి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగింది, ఆగిపోయింది. ఏంటి, ఎందుకు అలా జరిగింది అంటారు? ఉక్రెయిన్ కి రష్యా అనేది అది రెండింటికి సావర్నిటీ ఇష్యూస్ వల్ల జరిగిన అవ్వచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది టెర్రరిజం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా జరిగింది సార్. బట్ రష్యా ఉక్రెయిన్ అనేది మాత్రం రష్యా యొక్క సావర్నిటీ అనే ఇష్యూని గట్టిగా దెబ్బతీస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ సంబంధించిన ఇలాంటి దాఖనాలు ఇంతకు ముందు లేవు సార్. బట్ ఇండియాకి పాకిస్తాన్ కి మాత్రం ఇలాంటి ఇన్స్టెన్సెస్ మనం 1999 లో చూసాము, అలాగే లేట్ 2020s లో చూసాము. సో ఇలాంటివి చూసాం సార్. బట్ ఇది ఏంటంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోవటం వల్ల దాంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరన్నది మనం ఐడెంటిఫై చేయలేకపోయాం. బట్ ఉక్రెయిన్ లో వచ్చేటప్పుడు డైరెక్ట్ గా 2 గవర్నమెంట్స్ అనేవి జరగడం వల్ల డైరెక్ట్ సావర్నిటీ ఇష్యూ అనేది ఉండటం వల్ల ఎవరు బ్యాక్ వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఆపరేషన్ ఈగిల్ అనేది ఒక ఆపరేషన్ ఉంది. ఏంటది? సార్ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. కెన్ ఐ టేక్ ఏ గెస్ సార్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు డ్రగ్స్ సార్. వెరీ గుడ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డ్రగ్స్. కరెక్ట్. డ్రగ్స్ ని అరికట్టడానికి వచ్చినటువంటి ఆపరేషనే ఆపరేషన్ ఈగల్. ఏం లేదు సార్, లాస్ట్ 5-6 years లో చూసుకుంటే యూత్ లో ఎస్పెషల్లీ మేజర్ గా అర్బన్ యూత్ లో డ్రగ్స్ వాడటం అనేది బాగా పెరిగింది సార్. ఏపీ అనేది సడన్ గా ఇంక్రీజ్ అవటం వల్ల దాన్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఆపరేషన్ ఈగల్ అనే నేమ్ తో ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటి వరకు నాకు ఐడియా ఉంది. సో యూఆర్ మెంబర్ ఆఫ్ సాక్షర్ ఆర్గనైజేషన్. ఏంటి సాక్షర్ ఆర్గనైజేషన్? సాక్షర్ అనేది ఒక ఎన్జిఓ సార్. అది యాక్చువల్లీ దాంట్లో ఫస్ట్ నుంచి నేను మెంబర్ కాదు సార్. బట్ రాజేష్ అని మా బీటెక్ లో మా క్లాస్మేట్, తను ఒక ఎన్జిఓ. అది ఎడ్యుకేషన్ ఎవరికి బ్యాక్వర్డ్ అండ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ కి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అండ్ ఎడ్యుకేషన్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఎన్జిఓని అతను ఇంట్రడ్యూస్ చేశాడు సార్. దాంట్లో మా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ తను ఈ థీమ్ చెప్పిన తర్వాత చాలా మంది మేము దానికి అట్రాక్ట్ అయ్యి, అంటే దాంట్లో మేము చేసేది, అతను పెట్టాడా, అతను మీకు ఇంట్రడ్యూస్ చేశాడా? అతను ఆ థీమ్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మేమందరం కొలాబరేట్ గా తీసుకొచ్చాం సార్. దాన్ని మేము రన్ చేసింది అయితే 1.5 year సార్. 1.5 year తర్వాత అక్కడ ఫేమస్ ఒక బిజినెస్ మ్యాన్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ తీసుకున్నారు సార్. దాంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే మాకున్న వ్యవధిలో పూర్తిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది నేర్పించలేము. కాకపోతే మ్యాథమెటిక్స్ లో కానీ లేదంటే ఇంగ్లీష్ లో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ మేము మెయిన్ చేసేది ఏంటంటే సాటర్డే ఆఫ్టర్నూన్ సండే సార్ వాళ్ళకి వెళ్ళి కొన్ని ట్రిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ కొంచెం ఫాస్ట్ గా ఎలా చేయొచ్చు, బేసిక్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్, బేసిక్ న్యూమరసీ,
కొంచెం వాళ్ళకి నచ్చే విధంగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సైన్స్ లో కూడా కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ ఓరియంటెడ్ గా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ సార్ వాళ్ళ లెవెల్లో ఉండే 7th 8th 9th వాళ్ళకి. ఇంగ్లీష్ కూడా కొన్ని కొన్ని వాళ్ళకి ఆ టైంలో నేర్చుకునే విధంగా చేయగలిగాను సార్. సో ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ రూరల్ పీపుల్ కాబట్టి వాళ్ళు దాని వల్ల చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది కలిగింది అనేది కొంత మేము అబ్జర్వ్ చేయగలిగాం సార్. So you play and watch cricket and football, isn't it? ఎస్ సార్. Tell me about traditional sports of India. ట్రెడిషనల్ స్పోర్ట్స్ జోడోస్, కబడ్డీ, ఖోఖో, కబడ్డీ, ఖోఖో, ఇంకా హాకీ సార్. హాకీ మెయిన్ స్ట్రీమ్ గేమ్ కదా. ట్రెడిషనల్ అంటే మన లోకల్. ఎస్ సార్. ఐడియల్ సార్. ఓకే. సో you are still working as an academic coordinator, isn't it? ఎస్ సార్. అంటే ఏంటి మీ రోల్ ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే సార్ ప్రతి సెక్షన్ కి క్లాసెస్ డైలీ ఎలా అసైన్ చేయాలి, ప్లస్ సిలబస్ అనేది ఎలా కవర్ అవుతుంది, ఏ సెక్షన్ కి ముందు అవుతుంది, దాన్ని ఎలా హోల్డ్ చేసి ఫైనల్ గా ఒక ఈక్విలిబ్రియం పొజిషన్ తీసుకురావడం అనేది ఉంటుంది సార్. నెక్స్ట్ స్టూడెంట్ తో మాత్రం రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఇష్యూస్ ని తెలుసుకుంటాం. ప్లస్ ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు అనుకున్న మన టార్గెట్ ని ఎలా రీచ్ అవుతున్నారు, దానికి సంబంధించి ఓవరాల్ గా స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీకి బ్రిడ్జ్ కింద ఉంటాం సార్, కోఆర్డినేట్ చేసి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ బీసీ. Yes, sir. ఐ విల్ గివ్ ఏ కండిషన్. సో యూఆర్ కోఆర్డినేటర్. మీరు డిప్యూటీ కలెక్టర్ అయినా కూడా మీరు కోఆర్డినేటరే. Yes, సో sir. ఒక కమ్యూనిటీ, ఒక లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీ ఆర్ ఎ ఉమెన్, Yes, sir. in the Yes, sir. process of coordinating, you want them to work, but that lady or that lower community person is not interested to work, want to escape the work. It's common. Okay, sir. Escape the work, but final responsibility lies with you. Okay, sir. So what measures you bring such that you make them to work, and there's a chance that they might threat you more if you force them to work. Then in that particular situation, how you will work as a proper coordinator? Can I take 1 minute to? సార్ దీనికి సంబంధించి 2 ways లో నేను ట్రై చేస్తాను సార్. ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాను సార్. అంటే ఇక్కడ మనకి ఏ వర్క్ జరగాలన్నా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉండాలి సార్. అంటే వర్క్ కల్చర్ అనేది ఫ్రెండ్లీగా వెళ్ళటం వల్ల వర్క్ అనేది ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. సో వాళ్ళు నాతో మాట్లాడడానికి భయపడొచ్చు, లేదు అనుకుంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చూపించవచ్చు సార్. బట్ ఎప్పుడైతే ఇంటరాక్షన్ అనేది జరిగిందో ఆటోమేటిక్ గా వాటి నుంచి కొంత బయటపడడం వల్ల సో వాళ్ళకి తెలిసి కొంచెం ఫ్రీగా వర్క్ చేసే కల్చర్ ని తీసుకురావచ్చు. అదొక వే సార్. సెకండ్ వే ఏంటంటే సార్ దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని ఇంకొంచెం వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పడం వల్ల ఓవరాల్ గా వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి చెప్పొచ్చు సార్. సో దాని వల్ల కూడా మనం చేయించవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ విధంగా ఉంటుంది సార్. సో దే ఆర్ రిలక్టెంట్, నేను వర్క్ చేయను అనే మనస్తత్వంతో ఉన్నారు అనుకోండి. అప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఇన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో అలాంటి టైంలో అయితే సార్ కొన్ని యాక్షన్స్ అనేవి రూల్ కి తగ్గట్టు తీసుకుంటాం సార్. యూ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సుపీరియర్స్. బికాస్ ఎందుకంటే సార్ గవర్నమెంట్ తరపున మనం సర్వీస్ చేస్తున్నాం అంటే కొన్ని డ్యూటీస్ మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవి చేయని పక్షంలో దానికి సంబంధించిన పనిష్మెంట్ అనేవి కూడా మనం కొన్ని కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ యూ విల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సుపీరియర్స్, ఇజంట్ ఇట్? ఎస్. రీసెంట్ గా G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? G7 లో ఉన్నటువంటి కంట్రీస్ పేర్లు చెప్పండి. సమ్మిట్ ఎక్కడ జరిగిందని ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు సార్. బట్ యుఎస్, అమెరికా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, జపాన్ సార్. యూరోపియన్ యూనియన్? ఎస్ సార్. EU ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో G7 లో 7 ఉన్నాయా, 8 ఉన్నాయా? 7 ఉన్నాయి సార్.
ఎయిట్ ఉన్నాయి, చైనా లేదు. ప్లీజ్ లుక్ ఇట్ ఇట్. ఎందుకంటే చైనా చైనా లేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్, చైనా లేదు మొన్ననే సార్. కెనడాలో ఈ సమిట్ జరిగింది. ఇండియా మొదటిసారి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు. ఎస్ సార్, ఒకసారి చూస్తాను. బ్రిక్స్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి రైట్ నౌ? 11 కంట్రీస్ సార్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. వాట్ విచ్ ఇస్ ద కంట్రీ విచ్ ఇస్ రీసెంట్లీ యాడెడ్ టు ఇట్? ఇండోనేషియా సార్. ఓకే. నాన్నగారు ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ అవునా? ఎస్ సార్. ఏపీఎస్ఆర్టీసీ లాసులలో ఉంది. అది అందరికి తెలిసినటువంటి నిజం. Yes, sir. ఒకప్పుడు ప్రాఫిట్ జనరేటర్, గవర్నమెంట్ కి ఒక పెద్ద మొత్తంలో డివిడెంట్, పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఇచ్చే ఆర్గనైజేషన్ ఆర్టీసీ ఉండే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. Yes, sir. ఇప్పుడు ఇది దాదాపు ప్రాఫిట్ మేకింగ్ నుంచి లాస్ మేకింగ్ కి మారుతుంది. ఏ కారణాల చేత? మీకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పోస్ట్ ఇస్తే మీరు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారు ఏపీఎస్ఆర్టీసీలో? మెయిన్ సార్, ఫస్ట్ మనం లాసెస్ రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటంటే సార్, కాంపిటేటివ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే విజయవాడ నుంచి విశాఖపట్నం మనం వెళ్ళాలనుకుంటే బస్సెస్ లో మనకి టైం కానీ లేదంటే మనకు వచ్చే కంఫర్ట్ పరంగా కానీ ప్రైవేట్ సెక్టర్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వటం అనేది ఒక మెయిన్ రీజన్ సార్. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేకపోవటం సార్. థర్డ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం మిస్ మేనేజ్ అవటం వల్ల కూడా. సో ఈ 3 రీజన్స్ అనేవి మాత్రం మెయిన్ గా ఏపీఎస్ఆర్టీసీలో లాసెస్ రావడానికి రీజన్ సార్. సో ఇప్పుడు నేనైతే ఒకవేళ చైర్మన్ అనే పొజిషన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రీసెంట్ గా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు సార్. ఆల్రెడీ ఏది ప్రైవేట్ వాళ్ళతో కంపీట్ అయ్యే విధంగా కొంచెం అప్గ్రేడ్ అయ్యి, అంటే టెక్నాలజీని అప్గ్రేడ్ అయ్యి కొంచెం కంఫర్ట్ ని ఇంక్రీజ్ చేసే విధంగా తీసుకొచ్చి, కాకపోతే అలాంటి సర్వీస్ ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి లాంగ్ రన్ లో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి సార్. సెకండ్ ఏంటంటే సార్, లాజిస్టిక్ సెక్టార్ అనేది ఏపీఎస్ఆర్టీసీకి బూమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్. సో లాజిస్టిక్ సెక్టార్ ని ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ప్లస్ టూరిజం బ్లాక్స్ కూడా ఏపీఎస్ఆర్టీసీని తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి పంచారామాస్ అని ఇలాంటి కల్చరల్ టూరిజం అనేది జస్ట్ 2-3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి సార్. సో ఎక్కువ మంది కల్చరల్ టూరిజం కి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అలాంటివి కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రాఫిట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు సార్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయి బస్సెస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వీటిని కూడా అప్గ్రేడ్ చేయడం వల్ల కాంపిటేటివ్నెస్ పెరిగి ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి గవర్నమెంట్ కి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేనేమంటానంటే ఎక్కువ ఇన్ఎఫిషియెంట్, అది గవర్నమెంట్ సెక్టర్ రావడం వల్ల ఎక్కువ ఇన్ఎఫిషియెంట్ వర్కర్స్ స్టాఫ్ ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీలో. మొదటి స్టెప్ వాళ్ళని తీసేస్తే బెటర్ అని నేను అంటాను. మీరేమంటారు? సార్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఏపీఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్ లో మెర్జ్ అయింది కాబట్టి అది మెయిన్ ప్రాఫిట్ సీకర్ గా కన్నా గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా చూడాలి. అలాగే దాంట్లో ఆల్రెడీ ఎంతో మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఇంకొకటి రీసెంట్ 4-5 ఇయర్స్ లో అయితే రిక్రూట్మెంట్ అనేది జరగలేదు సార్. సో ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ని డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళని తీసేయటం అనేది అంత కరెక్ట్ కాదు సార్. బికాస్ గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసేయటం అనేది కంప్లీట్లీ ఎగెనిస్ట్ కాబట్టి వాళ్ళనే మనం ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకునే విధంగా యూజ్ చేసుకోగలిగితే ఇంకొంచెం బాగుంటుందని నా ఒపీనియన్స్. డీలిమిటేషన్ కమిషన్ 2026లో రాబోతుంది. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏ సెన్సెస్ ని తీసుకుంటుంది ప్రామాణికంగా? 2011 సెన్సస్ సార్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. అండ్ యు ఆర్ షూర్ ఆర్ నాట్? నో సార్, ఐఎమ్ నాట్ షూర్ సార్. ఓకే, క్యాస్ట్ సెన్సెస్ గురించి చెప్పండి. సారీ సార్, దాని గురించి అంత తెలియదు. ఓకే. అంటే కొంచెం తెలుసు సార్, దాని గురించి చెప్తాను సార్. క్యాస్ట్ సెన్సస్ సంబంధించి 2011 లో ఇంట్రడ్యూస్ చేశారు సార్, సోషియో ఎకనామిక్ సెన్సస్ అని. అది మనకి ఆల్రెడీ 1800 ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మధ్యలో ఆపేసి మళ్ళీ 2011 లో చేశారు. బికాస్ ఎందుకంటే సార్ ఇప్పుడు మనకి చాలా వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషియో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అందాల్సినవి అందట్లేదు, ప్లస్ ప్రాపర్ రికార్డ్స్ అనేవి మన దగ్గర లేవు. కాబట్టి మనం ఏ మెజర్స్ తీసుకున్నా ప్రాపర్ గా వాళ్ళకి ఎవరికైతే బెనిఫిషియర్స్ వెళ్ళాలి, ఎవరికైతే వెళ్ళాలి, నెక్స్ట్ డెసిషన్స్ అని ఎలా తీసుకోవాలో ఆ సెన్సెస్ వల్ల చాలా గవర్నమెంట్ యూస్ అవుతుంది. కాబట్టి దాని మళ్ళీ మనం రెజ్యూమ్ చేయడం జరిగింది.
సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద మీ ఒపీనియన్? సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగితే ఆ, నా ఒపీనియన్ ప్రకారం అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరపవచ్చు సార్. కాకపోతే ఏంటంటే దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్లై చేయగలిగితే స్టేట్స్ యొక్క అటానమీ కూడా తగ్గకుండా, రీజనల్ పార్టీస్ యొక్క ఆ, వాటి యొక్క రోల్ కూడా తగ్గకుండా ప్రాపర్ గా తీసుకోగలిగితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇట్స్ ఏ డీసెంట్ వన్ సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మైనారిటీస్, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది జరుగుతుందని అంటున్నారు. ఎస్ సార్. నేనేమంటానంటే ముస్లిం, క్రిస్టియానిటీ, సిక్ వీళ్ళకన్నా ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇంకా బాగా ఇబ్బంది పడతారు. ఎవరు వాళ్ళు? ట్రాన్స్జెండర్ సార్. ట్రైబల్స్. ఓకే. ట్రైబల్స్ వాళ్ళకంటూ వాళ్ళకి రిలీజన్ ఉంది, ట్రైబల్స్ వాళ్ళకంటూ వే ఆఫ్ లివింగ్ ఉంది, వాళ్ళకంటూ కస్టమ్స్ ఉన్నాయి. సో అందరిని ఒకటే తాటే మీద తీసుకొని వస్తే అందరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎస్ సార్. ఎస్. రీసెంట్లీ there are huge reforms happened in Election Commission of India. What are those? ఐడియా లేదు సార్. ఐడియా గుర్తుకు రావట్లేదు. Election Commission of India earlier was appointed by President of India, but because of the judgment of Supreme Court, the Parliament had made an act whereby a committee which is constituting Prime Minister, Cabinet Minister and Leader of Opposition in Lok Sabha వీళ్ళు ముగ్గురు కలిపి ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాని ఎన్నుకుంటారు, అపాయింట్ చేస్తారు. అందులో సీనియర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. ఇంతకుముందు యూనిలాటరల్ గా ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్ ఫైనల్ ఉండే. Yes. What are the issues which are surrounding governor nowadays? Because the tussle between the government and the biasness of governors. అది మనం వెస్ట్ బెంగాల్లో చూసాము, అలాగే రీసెంట్ గా తమిళనాడులో కూడా రెగ్యులర్ గా హైలైట్ అవడం జరుగుతుంది సార్. మెయిన్ థింగ్ ఏంటంటే సార్, గవర్నమెంట్ పాస్ చేసిన బిల్స్ ని అసెంట్ ఇవ్వకుండా విత్హోల్డ్ చేయటం. సో అంటే తను పాకెట్ లో ఉంచేస్తుంటాం. దాని వల్ల ఏమవుతుందంటే జరగాల్సిన దగ్గర డెవలప్మెంట్ కూడా ఆగిపోతుందని చాలా కేసెస్ సుప్రీంకోర్టులో జరగడం. సుప్రీంకోర్టు కూడా గవర్నర్ ని ఫాస్ట్ గా ఒక విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోనే దానికి అసెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. ఇది మెయిన్ గా ఎక్కడ చూస్తున్నామంటే సార్, ఏ స్టేట్స్ లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ లేని స్టేట్స్ లో ఇలాంటి డిస్టెన్స్ అనే ఎక్కువ చూస్తున్నాం సార్. ఎందుకంటే గవర్నర్ అనే పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన పర్సన్ కాబట్టి కొంత బయాస్నెస్ అనేది జరుగుతుంది అనేది నేను చూసాను సార్. ఇది 2018 ఢిల్లీలో కూడా హైలైట్ అయింది సార్. ఓకే, నేనేమంటానంటే ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి ప్రెసిడెంట్ కి ఇలా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయడం సబబ్ అంటారా? మన కాన్స్టిట్యూషన్ అయితే ఇంతవరకు ఇలాంటి టైం ఫ్రేమ్ అనేది అయితే ఇంతవరకు ఫిక్స్ చేయలేదు సార్. కాకపోతే సార్ కొన్ని జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకొని కొన్ని అర్జెన్సీ ఆఫ్ బిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా అది ఎమర్జెన్సీ అయితే అలాంటి వాటికి విత్హోల్డ్ చేయడం వల్ల టోటల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో కొన్ని కేసెస్ లో చేయొచ్చు అని నా అభిప్రాయం సార్. దీన్ని మనం జుడిషియల్ రివ్యూ అనొచ్చా, జుడిషియల్ యాక్టివిజం అనొచ్చా, జుడిషియల్ ఓవర్ రీచ్ అనొచ్చా? జుడిషియల్ యాక్టివిజం అనే మనం అనాల్సి ఉంటుంది సార్. జుడిషియల్ ఓవర్ రీచ్ సార్. జుడిషియల్ ఓవర్ రీచ్. ఓవర్ రీచ్. It's overreach, no, out of their ambit. Yes, sir. Okay. Very good, Surya. Very good improvement when compared to last time, I remember. Yes, sir. Thank you, sir. బట్ ఇంకొంచెం కొన్ని చాలా టెక్నికల్ గా అడిగాను. బనకచెర్ల, యూ షుడ్ నో అబౌట్ బనకచెర్ల. Yes, sir. Banankacheri. Yes, of course, sir. అది కరెంట్ అఫైర్, అది భయంకరమైనటువంటి కరెంట్ అఫైర్. Yes, sir. అది న్యూ కంటెన్షియస్ ఇష్యూ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. Yes, sir. డీలిమిటేషన్ కమిషన్ చూడండి, Yes, sir. ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్, Yes, sir.
నేను ఒక 2 డాక్యుమెంట్లు చేశాను. మీరు నాకు నా నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి మెసేజ్ చేస్తే ఆ 2 పీడిఎఫ్ పంపిస్తాను. నేను ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ అన్ని ఆ పీడిఎఫ్ లో చేశాను. ఇండియా ఇష్యూస్ అన్ని ఆ పీడిఎఫ్ లో చేశాను. ఎక్స్క్లూజివ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ 2025. షూర్ సార్. ఏ రోజు ఉంది ఇంటర్వ్యూ? 26 సార్. ఈ రోజు నైట్ ఒక్కసారి రిఫర్ చేయండి అంతే. జస్ట్ గో త్రూ ఇట్. ఎక్కువ Yes, sir. చదువుకుంటూ ఒక్కసారి వెళ్ళారంటే మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్ని. ఎస్ సార్. నేను ప్లాసిబుల్ క్వశ్చన్స్ కూడా పెట్టిన లాస్ట్ లో, అంటే ఇలాంటి క్వశ్చన్స్ Okay. రావచ్చు అని చెప్పి. ఎస్ సార్. ఎన్ని క్వశ్చన్స్ ఫర్ మీ? ఒపీనియన్ బేస్డ్ బాగానే అనిపించాయి సార్. బాగా చెప్పారు, వెరీ గుడ్. ఎస్ సార్. ప్లస్ ఇంకోటి సార్, ఇప్పుడు వెళ్ళేటప్పుడు బ్లేజర్, లాస్ట్ టైం బ్లేజర్ వేసుకోలేను, అలాగే వెళ్ళొచ్చు సార్. అలానే వెళ్ళండి, అలానే వెళ్తే బాగుంటది. ఎస్ సార్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే గుడ్ లుకింగ్ ఆల్సో, దే షుడ్ బి గుడ్ లుకింగ్. ఎస్ సార్. అంటే నోట్ అని పెట్టారు కదా సార్, సూట్ అవసరం లేదనే పాయింట్. అవసరం లేదు పెట్టలేదు, అవసరం లేదు. నో అంటే నీడ్ అనే వర్డ్ వాడారు. ఎస్ సార్, నీడ్ అనే. అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. కంపల్షన్ అని పెట్టలేదు. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను గత లాస్ట్ 3 days నుంచి ఇంటర్వ్యూ కోసం చూస్తున్నాను సార్. మహేష్ గారిని అడుగుతాను ఉన్నాను. మొన్న సాటర్డే అనుకున్నాము, ఫ్రైడే అనుకున్నాం, బట్ ఫైనల్ ఈ రోజు అయింది సార్ మీది. నేను పంపిస్తాను, అవి ఒక్కసారి చదువు. ఎందుకంటే సార్, నేను అబ్జర్వ్ చేశాను కదా సార్, మీకు లాస్ట్ టైం చేసిన తర్వాత నేను panel లోకి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే, అంటే మీరు అడిగేది ఎలా ఉంటుందంటే సార్, ఆ, అంటే పూర్తి నాలెడ్జ్ నాకు ఇంత టఫ్ గా అడుగుతాననే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, ఎదురు క్యాండిడేట్ ని కొంచెం కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసే విధంగానే అడుగుతారు సార్. అది నేను లాస్ట్ టైం నా బోర్డులో కూడా అదే జరిగింది సార్. దానివల్ల మంచి మార్క్స్ అనేవి వచ్చినాయి సార్, 69 మార్క్స్ వచ్చాయి. బట్ సేమ్ అలాగే ఉంటుంది సార్ ఇంటర్వ్యూ అనేది. అది నాకు అందుకనే నేను చాలా ఈగర్ గా లాస్ట్ 3 days ని మహేష్ గారిని అడుగుతాను, నేను పాపం ఆయన ఇబ్బంది పెట్టాను. పర్లేదు, 2 పీడిఎఫ్స్ పంపిస్తాను, అవి ఒక్కసారి చదువు. షూర్ సార్, మీకు ఇప్పుడు మెసేజ్ చేస్తాను సార్. ఓకే, నైస్ మీటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బాయ్, గుడ్ నైట్. బాయ్ సార్, గుడ్ నైట్.